సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్కారం అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒక పర్సన్ ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాడు. సో అనుకోని విధంగా ఓ రోజు ఆ వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే మరి ఆ మ్యూచువల్ ఫండ్స్ డబ్బు పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు ఆ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, అండ్ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉండాలి, అండ్ ఫస్ట్ కాంటాక్ట్ ఎవరిని అవ్వాలి ఆ కుటుంబ సభ్యులు? యాక్చువల్గా చాలామందికి ఈ విషయం గురించి ఆలోచించారండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం, అది ప్లాన్ ఏ. మనమే చివరిదాకా ఉంటే ఆ డబ్బులు మనం విత్డ్రా చేసుకుంటాము, సవ్యంగా సాగుతుంది, అది ప్లాన్ ఏ. మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో హఠాత్తుగా మనకేమన్నా సంభవిస్తే, మరణం కానీ సంభవిస్తే, మన నామినీ ఎలా అప్రోచ్ అయ్యి ఆ డబ్బులు తీసుకోవాలి అనేది ప్లాన్ బి. సో ఇది మనం కొంచెం కేస్ స్టడీస్ లాగా మనం తెలుసుకుందామండి. ఎందుకంటే మనకున్న ఈ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నాకు ఆల్రెడీ ఒక 5-6 డెత్ కేసులు వచ్చాయి. ఓకే, అందులో కొంచెం మనం ఒక 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నాకు ఒక క్లయింట్ ఉన్నారన్నమాట. ఆయన ఏం చేశారంటే ప్రసాద్ గారు అని పేరు. ఆయన ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాడు నా దగ్గర. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే వాళ్ళ ఫాదర్కి యాక్చువల్గా ఏంటంటే ట్యాక్స్ బాగా పడుతుంది. ఇప్పుడు ఈవెన్ పెన్షన్స్ కూడా ఎలా పెరుగుతున్నాయంటే మంచి ఇన్కమ్ పెన్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ట్యాక్స్ స్లాబ్స్ దాటిపోతున్నారు. అయితే 65 ఏళ్ళు ఉన్న మనుషులకి ఇవాళ మనం ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి ఒక నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆప్షన్, బ్యాంక్లో ఎఫ్డి ఉంటుంది. సో ఇతనికి మ్యూచువల్ ఫండ్స్ మన దగ్గర నుంచి 5 ఏళ్ళ నుంచి పెడుతున్నారు కాబట్టి, సార్ డాడీ మనకు ఒక పని చేద్దాము, ఈసారి నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్లో వేయండి, ఎల్ఎస్ఎస్ స్కీమ్ ఉంటుంది, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లో ఉంటుంది. అందులో కనుక మీరు 1 lakh పెడితే మీకు మంచి 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది, 18% మనకి రిటర్న్ చూస్తున్నాను నేను నా దగ్గర. సో మీరు అలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సో వాళ్ళ నాన్నగారు నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో 4 ఏళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. 1 సంవత్సరం యాక్సెస్, 1 సంవత్సరం కొటక్, అలా డెవలప్మెంట్ ఫండ్ హౌస్లో పెట్టుకుంటూ వచ్చారు. అయితే సడన్గా ఒకసారి కాల్ చేశారు, అక్కడ ప్రసాద్ గారు కాల్ చేశారు. చేసి అంటే మా నాన్నగారు కాలం చేశారండి, ఇప్పుడు మాకు ఎలా మన ఫండ్స్ని మనం ఎలా తీసుకోవాలి అని అడిగారు. అయితే సరే దాని ప్రాసెస్ ఉంటుందని కనుక్కొని చెప్తానని చెప్పి, సరే మనం మా అసిస్టెంట్ ఉంటాడు పంపించాను. ఇన్వెస్కోలో ఉంది, ఎస్బీఐలో ఉంది, కొటాక్లో ఉంది, అలా మనకి యాక్సెస్లో ఉంది, అట్లా 4 స్టాల్లో ఇన్వెస్టింగ్ ఇచ్చాం. సో ఫస్ట్ వెళ్తే ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ పర్సన్, ఆయన పాన్ కార్డ్ కంపల్సరీ కావాలి. ఆ పాన్ కార్డ్ మీద సంతకం చేయించాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కావాలి. అలాగే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు, ఒక 10 pages డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ దగ్గర ఎక్కడ సంతకం కావాలో మనం పెన్సిల్ మార్క్ చేసిస్తారు. ఆ డాక్యుమెంట్ తీసుకోవాలి, వాటిని ఎఫిడవిట్ చేయించాలి. ఫస్ట్ ఎఫిడవిట్ చేయించి దాన్ని మళ్ళీ నోటరీ చేయించాలి. నోటరీ చేయించి ఎవరైతే నామినీ ఉన్నారో ఈ నామినీకి ఆయన నిజంగానే కొడుకుని ప్రూఫ్ ఉండాలి ఒకటి. సో అలాంటి ప్రూఫ్ మళ్ళీ ఎవరి పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నామినీ తాలూకు కేవైసీ డాక్యుమెంట్స్ కావాలి. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, కేవైసీ డాక్యుమెంట్స్ పక్కాగా ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత ఒక 10-15 daysకి టైం పడుతుందండి, వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ అదంతా బాగానే ఉంది, మేము పాన్ కార్డ్ తీసుకున్నాను. సరే ఈయన నా ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో నా కస్టమర్, ఆయన పాన్ కార్డు ఇచ్చారు, నామినీ పాన్ కార్డు ఇస్తే అందులో ఏముందంటే ఫాదర్ పేరు ప్లేస్లో మురళీకృష్ణ అని ఉంది. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆయన పేరు రామకృష్ణ. ఈ రామకృష్ణ అనే ఆయన సన్ కింద ఈయన పెట్టి తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మురళీకృష్ణ అని ఉంది. ఇదేంటి పేరు డిఫరెంట్ ఉంది, పాన్ కార్డులో ఫాదర్ నేమ్, మీరు కొంచెం మీ పాస్పోర్ట్ ఇవ్వండి అడిగాను. పాస్పోర్ట్ ఇస్తే కూడా పాస్పోర్ట్లో కూడా ఫాదర్ నేమ్ మురళీకృష్ణ అనే ఉంది. ఆధార్ కార్డులో కూడా ప్రసాద్ సన్ ఆఫ్ మురళీకృష్ణ అనే ఉంది. మరి ఇప్పుడు నేను ఎలా ప్రూవ్ చేయాలి ఈయన రామకృష్ణకి ఈయన కొడుకు అని చెప్పి? ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అని అడిగితే, సార్ నేను 1వ తరగతి చదువుతున్నప్పుడు 1 year old ఇప్పుడే దత్తత వెళ్ళాను నేను. ఈయనకి మురళీకృష్ణ గారు అనేది నాకు దత్త తండ్రి, యాక్చువల్లీ ఈయన నా ఒరిజినల్ అని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూ. సో ఇప్పుడు ఈయనకి మనకు క్లాష్ ఎక్కడ వస్తుందంటే మనం ప్రూవ్ చేయాలి ఈయన అబ్బాయి అని. సో మళ్ళీ దానికి ఏదైనా తాలూకు డాక్యుమెంటేషన్ ఇచ్చి ఇంకో ప్రూఫ్ తీసుకుని అలా మనం చేసాం. సో చేస్తే అప్పుడు ఏమైందంటే మొత్తానికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం ప్రాపర్గా చేసి మనం ఎఫ్డిటీకి వెళ్తాం. ఎఫ్డిటీ ఏంటంటేనండి, జనరల్గా ఒక గ్యాస్ కనెక్షన్లో మనకి ఏమైనా తేడాగా వచ్చిన ఎఫ్డిటీ చేస్తారు. జనరల్గా ఇన్సూరెన్స్లో బాండ్స్ పోగొట్టుకుంటారు. ఇన్సూరెన్స్ అనేవి చాలా 15 years టైం గ్యాప్లో ఉన్న పాలసీ బాండ్స్ ఉంటాయి. 20 years మనం హోల్డ్ చేయాలి. మధ్యలో 10 ఏళ్ళ తర్వాత మనం కనుక సరెండర్ చేద్దాం పాలసీని, తమ రిటర్న్స్ అయిన పెద్దగా రావట్లేదు అనుకున్నా,
లేకపోతే మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ బాండ్ ఇవ్వాల్సి వస్తుంది కంపెనీకి. ఆ బాండ్ పోగొట్టుకున్న అట్లాంటి టైంలో ఎఫ్డిడి చేయించాలి. సో ఈ ఎఫ్డిడి చేయించే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరకరు. ఇప్పుడు చూడండి, మనకి ఏదో పాన్ డబ్బాలాగా పెద్ద గల్లీకి వాళ్ళు ఉండరు. ఎక్కడో మొత్తం ఈ సిటీలో 2-3-10 మంది ఉంటారేమో. సో వాళ్ళ దగ్గర మనం ఎత్తుక్కొని ఎవరెవరు ఉన్నారో చూసుకొని వెళ్ళాలి. అలా వెళ్ళినా కూడా మీరు గమనిస్తే ఎఫ్డిడి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దేనికోసం అడుగుతారు ఫస్ట్. ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ కోసమో, లేకపోతే ఏదైనా నేమ్లో బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం నేమ్లు మారుతాయి ఆడవాళ్ళకి. సో అట్లాంటి టైంలో ఎవ్రీడి ఈజీగానే ఇస్తారు. కానీ ఇట్లా నాకు 1 కోటి రూపాయలు ఉందండి, ఇప్పుడు ఆయన పోయారు, నేను తెచ్చుకోవాలంటే ఆయన ఇవ్వరు ఎవ్రీడి. ఎందుకంటే నాకెందుకు రిస్క్, అవునవును, మీరు ఇచ్చే 200కి 300కి నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలని సాధారణంగా ఇట్లాంటివి ఎఫ్డిడి వాళ్ళు చేయరు. మనం అంటే పరిచయం ఉన్న మనిషి అయితే, అంటే వాళ్ళకి మనం చాలాసార్లు మనకి బిజినెస్ ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ల కోసం కావాలన్నా ఇస్తున్నాం, మన మొహం తెలుసు కాబట్టి వెంటనే ఒక బలానా మనిషి వస్తే కనుక ఇతను ఇచ్చే క్లైమ్స్ అన్ని కరెక్ట్గా జెన్యున్గా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ధైర్యంగా చేసిస్తారు. అలాగే నోటరీ కూడా అండి, చాలామంది తెలియదు. నోటరీ అంటే మీకు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కావాలి, సపోజ్ మీరు రెంటల్ అగ్రిమెంట్లో ఉన్నారు, రెంటెడ్ హౌస్లో ఉన్నారు, ఒక ప్రూఫ్ కింద కావాలి అడ్రస్ అంటే నోటరీలు కావాల్సి వస్తాయి. అట్లాంటివి ఈజీగా చేస్తారు నోటరీ. ఎట్లా ఎవరైనా పోయారు, ఆ డబ్బులు మనం తీసుకోవాలి అంటే మాత్రం ఏమో అందులో ఇప్పుడు రోజులు బాగాలేదు కదండి, నిజంగానే పోయారా లేకపోతే వీళ్ళు చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాదు. ఏదో 200 రూపాయలు 300 రూపాయల కోసం మనం చేసి తీరా అదేమన్నా రేపొద్దున ఏదైనా క్లియర్ ఇష్యూ వస్తే మళ్ళీ మనం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకని సాధారణంగా ఇట్లాంటి వాటికి నోటరీ చేయడం కష్టమే, కానీ అది కంపల్సరీ. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, కంపెనీ వాళ్ళు వీళ్ళని ఎవరు చూడరు, వీళ్ళ ఒరిజినల్స్ చూడరు. మరి ఆ ఒరిజినల్స్ అని కరెక్టా కాదని వీళ్ళు సొంతంగా బిట్నెస్ ఇస్తేనే అది నెక్స్ట్ వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ డాక్యుమెంటేషన్ పార్ట్ చాలా ఉంటుందండి. అలా 15 మనం చాలా తిరగాలి, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ తిరగాల్సి వస్తుంది. పొరపాటున ఏదన్నా వాళ్ళ సిగ్నేచర్ మనం మిస్ మ్యాచ్ చేసినా కూడా మళ్ళీ తిరిగి పంపిస్తారు. సో కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి చేయాల్సిన పని వస్తుంది. సో ఇట్లా మొత్తానికి అయితే ఆ ప్రసాద్ గారికి ఈయన సన్నని ప్రూవ్ చేసాం, మొత్తానికి ఆయన పేరు మీద మార్చాం. అయితే ఈ 4 ఫండ్ హౌసెస్లో ఒక ఫండ్ హౌస్ మాత్రం కొంచెం మార్చలా. అంటే అది ఈఎల్ఎస్ స్కీమ్ కదా, ఈఎల్ఎస్ స్కీమ్ అంటే 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు మార్చుకోవాలి, మీరు ఎలాగో 3 years లాకింగ్ పీరియడ్ ఉంది, మీ పేరు మార్చడం మీరు అమ్మడానికి లేదు దాన్ని, కాబట్టి 3 ఏళ్ళు లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫ్రీ అవుతాయి కదా యూనిట్స్, అప్పుడు మేము మారుస్తాం అని చెప్పి వాళ్ళు కొంచెం పక్కన పెట్టారు. సో అదే ఫండ్ హౌస్ మన పేరు చెప్పకూడదు, మంచి ఫండ్ హౌసే, బట్ వాళ్ళ రూల్స్ ఎవరి వాళ్ళకి. సో అట్లా మొత్తానికి అయితే మార్చి చేసామండి. ఇది కేస్ స్టడీ 1. కేస్ స్టడీ 2లో ఏమైందంటే, యాక్చువల్గా నాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన దగ్గర 45,000 ఎస్ఐపి వేస్తారు, రాజేందర్ గారు అని. అయితే ఆయనకి ఒక కెనడాలో ఆఫర్ వచ్చింది, ఒక 6 monthsకి కెనడా వెళ్ళాల్సి వచ్చింది. అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు, చక్రధర్ గారు నేను ఇలా కెనడా వెళ్తున్నాను, నాకు అకౌంట్లో శాలరీ పడదు, కాబట్టి నేను సఫిషియెంట్గా 6 monthsకి సఫిషియెంట్గా అమౌంట్ పెడుతున్నాను ఇందులో, మళ్ళీ వచ్చాక మీతో కలుస్తాను, ఇంకొంచెం ఫర్దర్గా పెంచుదాము అన్నారు. అలాగే సార్ దాని ఏముందని చెప్పాను. సరే ఆయన ఒక 2 months అయిపోయింది, ఆయన ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే ఏం ఎప్పుడు వచ్చారు మీరు, కెనడాకి 6 నెలలు చెప్పారు కదా, అప్పుడే వచ్చారని చెప్పాను. ఫోన్ చేసిన ఆయన కాదు, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, లేరండి ఆయన మా అబ్బాయి కెనడాలో చనిపోయాడు యాక్సిడెంట్లో, నేను ఆ మొబైల్ ఫోన్ చూస్తే చక్రధర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అని మీ పేరుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్ చక్రధర్ అని పేరుంది, అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాళ్ళేమో నేను కాల్ చేస్తున్నానండి, అలా మా అబ్బాయి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేస్తున్నాడా అంటే, అయ్యో అవునండి నిజం చేశారు నా దగ్గర, పాప మంచి మనిషి, దగ్గర 20 lakhs ఉంది. సో మనం వాళ్ళ వైఫ్ పేరుతో మళ్ళీ దీన్ని నామినీ వాళ్ళ వైఫ్ పేరు ఇచ్చారండి. వాళ్ళ వైఫ్ పేరు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ వాళ్ళ చూడండి మిస్సెస్కి ఎలా ఉంటుందంటే చాలా వాటిలో డాక్యుమెంట్స్ పాస్పోర్ట్లో కావచ్చు ఇబ్బంది వస్తుంది, నాన్నగారింటి పేరు ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటి పేరు ఉంటుంది. ఇక్కడేమో మనకేంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పేరు పెట్టేస్తారు, నామినేనంగానే మా పేరు రాసేసుకోండి అని వీళ్ళు అలా పెడతారు, అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని చోట. సరే మొత్తానికి వాటికి మళ్ళీ ప్రూఫ్లు ఇచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని మళ్ళీ నోటరీ చేయించి మళ్ళీ ఎఫ్డిడి చేయించి ప్రాసెస్ అంతా ఉంటుందండి, చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ అది. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మొత్తానికి వాళ్ళ కోడలికి అదే నా చనిపోయిన వైఫ్కి మొత్తం మార్పిచ్చి ఇచ్చాం. సో అదొక కేస్ 2. ఇట్లాంటి కూడా సందర్భాలు కూడా వస్తాయి. అయితే కేస్ 3 ఏమైందంటే, ఇప్పుడు చూడండి నా దగ్గర ఒక అతను 25,000 ఎస్ఐపి వేస్తున్నాడు. 25,000 ఎస్ఐపి వేస్తే రెగ్యులర్గా వేస్తుంటే మాకే మెసేజ్ రాదు, సడన్గా ఒక మంత్ ఎస్ఐపి ఆగిపోయింది, రాలా, నాకు కలెక్ట్ వస్తుంది, డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎస్ఐపి రిజెక్ట్ అయిందని చెప్పి నా మెసేజ్ వచ్చింది. అది సహజమే మాకు, ఎందుకంటే చూడండి ఎవరు మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్ అనేది ఉండదు. 10th ఎస్ఐపి కట్ అవుతుంది అనుకోండి, 9th వాళ్ళకి అమౌంట్ రాకపోవచ్చు, పొరపాటున గూగుల్ పే చేయొచ్చు, ఫ్రెండ్ డబ్బులు అడుగుతాడు, వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు, చూస్తే బ్యాలెన్స్ తగ్గుతుంది.
ఈవెన్ ఒక 25,000 ఎస్ఐపిలో మనకు 24,000 బ్యాలెన్స్ ఉన్నా 1,000 రూపీస్ తక్కువ ఉన్నా కూడా అవ్వదు, రిజెక్ట్ అయిపోతుంది. సో అట్లా నాకేంటంటే అలర్ట్ వచ్చింది, సరే ఇది కామనే కదా అనుకుంటాను. సెకండ్ టైం కూడా మళ్ళీ అలర్ట్ వచ్చింది నాకు, ఏదంటే 2 times నుంచి నాకు కట్టట్లేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే వాళ్ళు మిస్సెస్ ఎత్తింది. లేదంటే లాస్ట్ మంత్ ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మాకు అడ్వైజర్స్కి ఏమవుతుందంటే మాకు అలర్ట్ వస్తుంది, మీరు చేస్తున్నారా జరిగింది అంటే మాకు ఇంటిమేషన్ వస్తుంది. ఒకవేళ కనుక ఎస్ఐపి అక్కడ ఆగింది అంటే మాకు అలర్ట్ వస్తుంది. మేము వెంటనే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తే ఇలా అప్పుడు చెప్పాను, మీ ఎస్ఐపి నడుస్తుంది మీ హస్బెండ్ పేరుతో, కాబట్టి మీరు ఇట్లా సో డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి. ఫస్ట్ ఏంటంటే మీ హస్బెండ్ పాన్ కార్డ్ కావాలి అంటే అవి నాకు పాన్ కార్డ్ లేదండి అంది. అది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే పోయిన మనిషి ఉన్నారో ఆయన పాన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంటేషన్లో. అది మేడం దగ్గర లేదు. అప్పుడు నేను చెప్పా, పర్లేదండి మా దగ్గర ఉంటాయి, మా కేవైసీ చేస్తారు కదా, కేవైసీ చేసినప్పుడు మేము ఆధార్ కార్డు పాన్ కార్డు అని తీసుకుంటాము, మాకంటూ ఒక ఆఫీస్ కాపీ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదండి నేను ఉన్నాను మీకు అని చెప్పి వాడికి ఆ పాన్ కార్డు తీసి మొత్తం ఆడు తెలియదు అసలు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కూడా ఆయన మిస్సెస్ చెప్పలా. చాలా మంది ఏంటంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ మిస్సెస్ చెప్పరు ఇంత ఎస్ఐపి వేస్తున్నాము అని. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మార్కెట్ అంటే భయం. ఇప్పుడు ఈవెన్ దో ఇంత అర్బనైజేషన్ వచ్చిన తర్వాత, ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది హౌస్ వైఫ్లు ఏమంటారంటే మనకు ఒక ఖజానాలో ఒక గోల్డ్ స్కీమ్ వేద్దాము, నెలకు ఒక 5,000, లేదంటే ఏదైనా తనిష్క జ్యువెలర్స్లో 5,000 జ్యువెలరీ వేద్దాం అంటారు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి బంగారం కొనాలి, ఆ రోజు బంగారం విలువ ఎంత అవుతుందో తెలియదు అని కొంచెం వాళ్ళ బంగారం మీద మొక్కు చూపిస్తారు. ఇంత అమౌంట్ ఇలాంటి ఈక్విటీకి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి అవగాహన ఉండదు, భయం కూడా ఉంటుంది, ఈ డబ్బులు ఏమన్నా పోతాయేమో ఏంటన్నది కూడా. అందుకని వాడు చెప్పలేదు. సో మొత్తానికి మేము వాడికి అని చెప్పి ఆ డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని మళ్ళీ ఎఫ్డిడీలు చేయించి, నోటరీలు చేయించి, మొత్తానికి ఆడ దగ్గర నుంచి మళ్ళీ కొత్త కేవైసీలు తీసుకొని, ఇందులో సిఎంఎల్ కాపీ అంటారండి, క్లయింట్ మాస్టర్ లిస్ట్. అసలు ఆ సిఎల్ఎంఎల్ కాపీ అంటేనే 100 మంది ఇన్వెస్టర్స్ తెలియదు. వీళ్ళు ఊరికనే యాప్లు ఓపెన్ చేసేసి టకటకగా చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ తర్వాత ఏమైనా అయితే ఏం చేయాలనేది ఎవరికి తెలియదండి, చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ సిఎంఎల్ కాపీ చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఇప్పించేసి మొత్తం క్లియర్ చేసి ఒక 20 days పడుతుందండి మొత్తం పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మనం ఇప్పించాం. నేను ఆవిడ చెప్పింది ఏంటంటే లంసమ్గా ఎస్ఐపి నేను చేయలేను కానీ ఫర్దర్గా మా పిల్లల కోసం కొంచెం కొంత అమౌంట్ అయితే లంసంగా ఉంచుదామని చెప్పి అలా ఉంచారు. సో అట్లాంటివన్నీ ఇలాంటి కేస్ స్టడీస్. సో ఈవెన్ మీరు జిరోదా లాంటి తీసుకున్నా కూడా, అట్లాంటి చోట తీసుకున్నా కూడా చేయాల్సింది ఏంటంటే ముందు కస్టమర్ కేర్కి కాల్ చేయాలండి. సపోజ్ అదే ఇన్వెస్టర్ జిరోదాలో ఉన్నాడు అనుకోండి, అంటే జిరోదాలో ఉన్నప్పుడు మీ ఎస్ఐపి వెళ్తుంది, ఒకవేళ ఎస్ఐపి ఆగిపోయింది అనుకోండి, మాలాగా జీరోదా నుంచి ఎవరు కాల్ చేయరు, ఏమంటే ఎస్ఐపి ఆగిపోయింది ఏమైందని చెప్పి. సో అడ్వైజర్స్లో చాలా మంది అంటారండి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అడ్వైజర్ దగ్గరికి వెళ్ళకండి అని. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎక్స్పెన్స్ రేషియో ముఖ్యమా, అడ్వైజర్ మనిషి ఉంటాడు, మన కోసం ఫైట్ చేస్తాడు, మనకు రావాల్సిన బిల్స్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే మన ఫ్యామిలీ తరపున అతను వెళ్ళి రిస్క్ తీసుకుని అన్ని మనకు వచ్చేలా చేస్తారు. సో ఇప్పుడు ఏమంటే జిరోదా లాంటి దాంట్లో ఇలాంటి ఇష్యూ వస్తే ఏం చేయాలంటే ముందు ఎవరైతే నామినీ ఉంటుందో ఆ నామినీకి ఫోన్ చేసి కస్టమర్ కేర్కి ఇలా సో ఇన్వెస్టర్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తారు మనకి మెయిల్కి. ఆ పీడిఎఫ్ ఫైల్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్అవుట్ చేసుకోవాలి, తీసుకొని ఆ ఫామ్స్ అని మనమే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దాన్ని మళ్ళీ ఎఫ్డిడి మనమే చేయించుకోవాలి, దాని మళ్ళీ నోటరీ మనమే చేయించాలి. ఇవన్నీ చేయించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్ పెట్టి మళ్ళీ మన కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి అవన్నీ కొరియర్ చేయాలి. వాళ్ళది బెంగళూరులో ఉంటుంది ఆఫీస్. సో బెంగళూరుకి మనం అన్ని కొరియర్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఒక 10 daysకు మనం చూసి మన పేరు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇదంతా కొంచెం ఏంటంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఇప్పుడు చూడండి, నా దగ్గర మనం రీసెంట్గా ఒక ఆయన ఫోన్ చేశారు, పెద్ద ఆయనకు ఆల్రెడీ ఒక 68 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటిదాకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఎక్కడో నా ఛానల్ చూశారు, ఎస్బిఎల్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి మనం చాలా బాగా చెప్పాము. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంకులో 10 lakhs ఇన్వెస్ట్ చేశారు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. బ్యాంకులో చేసినప్పుడు ఏమవుతుందంటేనండి, ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా ఆ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఉన్న 20 హైబ్రిడ్ ఫండ్స్లో కూడా చాలా లీస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ వాళ్ళదే, వాళ్ళ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు. అది సరే అక్కడ పొరపాటు జరిగింది, అందులో నెక్స్ట్ ప్లాన్ పెడితే వాళ్ళకి అంత డబ్బులు సరిగ్గా రావు, ఉన్న ప్రిన్సిపల్ కూడా పోతుంది. ఇది చూడండి, ఇట్లాంటి కనుక సందర్భాలు పోతే సపోజ్ ఇట్లా పాలసీ హోల్డర్ కానీ ఏమైనా ఎక్స్పైర్ అయితే బ్యాంక్ ద్వారా వెళ్ళి బ్యాంక్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎఫ్డిడి చేయించరు, నోటరీలు చేయించరు, వాళ్ళే బ్రాంచ్ మధ్య తిరుగుతారండి, చుట్టూ తిరగరు. సో కాబట్టి ఏంటంటే అక్కడ బ్యాంకులో వెళ్ళినా కూడా మీకు సేల్ ఉంటుంది తప్ప సేల్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు. అది బాగా గుర్తుంచుకోవాల్సిన ఇది. ఇప్పుడు చూడండి, మొన్న రీసెంట్గా కాల్ వచ్చింది మన
మన ఛానల్ చూసిందో కాల్ చేశారు ఒక ఆయన, తణుకు అనుకుంటాను బహుశా, ఒక ఆయన పూజారి ప్రీస్ట్. ఆయనకి ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, నా దగ్గర ఆల్రెడీ ఇన్ని స్కీమ్స్ ఉన్నాయండి, దగ్గర 18 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు, 1000 రూపీస్ అసిస్ట్ చెప్పిన 18 స్కీమ్స్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కనుక ఏదైనా అన్ఫార్చునేట్ జరిగి ఆయన కనుక వెళ్ళిపోతే ఈ నామినీ 18 స్కీమ్స్కి 18 ఎఫ్డిటీ అని చేయించాలి. కాబట్టి ఎప్పుడు నేను చెప్పేది అంటే మనం స్కీమ్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. అన్ని ఎక్కువ స్కీమ్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్క ఫండ్ కంపెనీతో మనం మాట్లాడాలి, దానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి. కాబట్టి ఎప్పుడైనా సింపుల్గా 4-5 ఉంటేనే మన నామినీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏమో క్యాంప్స్కి లింక్ అయి ఉంటాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏమో కార్వీకి లింక్ అయి ఉంటాయి, కొన్ని ఏమో వాటి ఓన్గా ఉంటాయి. నిపాన్ అంటే వాటికి సొంతంగా చేసుకుంటారు, రిజిస్టర్స్ వాళ్ళకి వేరే కార్వీ కామ్స్ ఉండదు. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంటే ఇలాంటి మనం ఏం చేస్తామంటే ఏదో ఉన్న మొత్తం డబ్బులు ఒక చోట పెట్టడం ఎందుకు, డైవర్సిఫై చేద్దాం అనుకుంటాం, అది మంచి పద్ధతే. కానీ డైవర్సిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే 4 ఉంటే మళ్ళీ నలుగురికి 4 సార్లు అఫిడవిట్ చేయించాలి, నలుగురికి 4 సార్లు మనం నోటరీ చేయించాలి, అవన్నీ చేయాల్సి వస్తుంది. రైట్ రైట్. సర్వీస్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం పెట్టిన తర్వాత కూడా 1 crore 2 crores అయిన తర్వాత కూడా రేపు పొద్దున వాటిని విత్డ్రా చేయం వెంటనే, వాటిని మళ్ళీ ఎలిజిబుల్ ప్లాన్ కింద మార్చుకుంటాం. సో ఎప్పుడైనా సరే ఈ లైఫ్లో ఈ సిచ్యువేషన్ అయితే వస్తుంది. కాబట్టి ముందే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక మంచి అడ్వైజర్ ద్వారా వెళ్తే మాత్రం ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వ్యక్తి కాలం చేస్తే మరి ఆ తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా వెనక్కి తెచ్చుకోవాలి, కుటుంబ సభ్యులు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.